దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే కరెన్సీ అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్టను నిర్ణయించే రూపాయి ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి తొలిసారిగా 95 మార్కు దాటింది. అయితే ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థలో లోతైన మార్పులకు సంకేతం. ఒకప్పుడు 60, 70, 80 దాటినప్పుడే ఆందోళన కలిగించిన కరెన్సీ ఇప్పుడు ఏకంగా 95 మార్కును దాటింది. అయితే రూపాయి పతనం ఇక్కడితో ఆగుతుందా, లేక ఇదే వేగంతో ముందుకు వెళ్ళి డాలర్తో పోలిస్తే 100 మార్కును తాకుతుందా? ఇది తాత్కాలిక ఒత్తిడా, లేక పెద్ద ఆర్థిక మార్పుకు ప్రారంభ సంకేతమా? సోమవారం ట్రేడింగ్లో కనిపించిన పరిణామాలు రూపాయి పరిస్థితి ఎంత అస్థిరంగా ఉందో స్పష్టంగా చూపించాయి. మార్కెట్ ప్రారంభమైనప్పుడు దాదాపు 1% వరకు బలపడిన రూపాయి కొద్దిసేపటికి దశ మార్చుకొని చరిత్రలో తొలిసారిగా 95 మార్కును దాటి 95.20 స్థాయికి చేరింది. మార్చి నెల మొత్తం చూస్తే రూపాయి ఇప్పటికీ 4% పైగా విలువ కోల్పోయింది. గత 7 ఏళ్లలో ఇదే అత్యంత బలహీనమైన నెలగా నిలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడడం, దేశీయంగా డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ ఇవన్నీ కలిసి రూపాయిని క్రమంగా దిగజారుస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా రూపాయికి అనుకూలంగా లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం ఇవన్నీ కలిసి డాలర్ను బలోపేతం చేస్తున్నాయి. డాలర్ బలపడితే రూపాయి సహా చాలా కరెన్సీలు బలహీనపడడం సహజం. ఇక రూపాయి విలువ పతనమవుతుండటంతో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలో దిగింది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోంది. అలా చేస్తే డాలర్ సరఫరా పెరిగి రూపాయి కొంత బలపడుతుంది. కానీ అదే సమయంలో మార్కెట్లో నగదు లభ్యత తగ్గిపోతుంది. అందుకే ఆర్బీఐ ఒకేసారి 2 వైపుల చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు డాలర్ను విక్రయిస్తూ రూపాయిని కాపాడడం, మరోవైపు వడ్డీ రేట్లు పెరగకుండా మార్కెట్లోకి లిక్విడిటీ విడుదల చేయడం వంటి చర్యలు చేపట్టింది. రూపాయి విలువ పతనమవడంతో రూపాయి 100 మార్కును తాకుతుందా అనే ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ అనుమానం పూర్తిగా ఆధారరహితం కాదు. అంతర్జాతీయంగా డాలర్ బలపడడం కొనసాగితే, ముడి చమురు ధరలు ఇంకా పెరిగితే, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లడం కొనసాగితే రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో మరో కోణం కూడా ఉంది. భారతదేశం వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు ఇప్పటికే గణనీయంగా ఉన్నాయి. అవసరమైతే ఆర్బీఐ జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని నియంత్రించే సామర్థ్యం ఉంది. అంతే, రూపాయి 100 మార్కును తాకడం అసాధ్యం కాదు. అని అది ఒక్క రోజులో జరిగే పరిణామం కాదు. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్బీఐ చర్యలు ఇవన్నీ కలిసి దిశను నిర్ణయిస్తాయి.